హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ రొయ్యలతోని ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది. ఇంటికి ఫ్రెండ్స్ కానీ గెస్ట్లు కానీ ఎవరు వచ్చినా సరే ఈ రీతిలో చేసి పెట్టండి. వాళ్ళు తిన్న తర్వాత రిజల్ట్ చూడండి ఎలా ఉందన్నది, చాలా బాగుంటుంది. అన్నం పక్కన పెట్టి కొడక ఓన్లీ ఈ రొయ్యలను మాత్రమే తింటూ కూర్చుంటారు. ఇవి అంత రుచిగా చాలా బాగుంటాయి, కరకరలాడుతూ. ఇది ఎలా చేయాలో ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఏంటంటే, మనం రొయ్యలను తీసుకొచ్చుకున్నప్పుడు మనం మామూలుగా ఫిష్ మార్కెట్లోకి వెళ్ళి రొయ్యలు తీసుకుంటాం కదా, వాళ్ళు కాకపోతే మీద పొక్కులు ఇవన్నీ తీస్తారు. తీసిన తర్వాత ఈ లోపల చెత్త మాత్రం వాళ్ళు తీయరు. ఓకేనా. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఈ లోపల చెత్తని ఒక్కొక్క దానికి నీట్గా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇదే దాని లోపల ఉండే పొట్ట ప్రేగులు అంటారు కదా, అలాంటివి అన్నట్టు. ఇవన్నీ నీట్గా రెడీ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకుందాం. కాకపోతే ఏంటంటే, ఇది మాత్రం కంపల్సరీ అది మాత్రం తీసేసుకోవాలి. అది తీయకపోతే తినడానికి అంత రుచి అనిపించవు. ఈ టైప్లో శుభ్రంగా రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సగం స్పూను పసుపు వేద్దాం. సగం స్పూన్ పసుపు వేసిన తర్వాత 1 స్పూను సాల్ట్ కూడా అందులో వేసేసి, ఒక నిమ్మకాయని తీసుకునేసి 2 దెబ్బలుగా కట్ చేసి విత్తనాలు తీసి అందులో పిండుకోవాలి. ఒకవేళ రసం బాగా ఉంటే సగం దెబ్బ సరిపోతుంది. ఓకేనా. ఈ టైప్లో పిండిన తర్వాత మనం ఏం చేద్దామంటే, బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రొయ్య ముక్కకు కూడా ఇది అంతా అంటే విధంగా, బాగా పీల్చుకునే విధంగా మనం ఈ విధంగా పిసుకుతూ కలపాలి. ఇవేం చెదిరిపోవు రొయ్యలు. ఓకేనా. ఈ రొయ్య పప్పు ఏంటంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ టైప్లో బాగా కలిపిన దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఊరబెట్టాలి. మూత పెట్టి పక్కన పెట్టేసి రోలు సిద్ధం చేసి 1 స్పూను ధనియాలు అందులో వేద్దాం. వేసిన తర్వాత సగం స్పూను మిరియాలు వేసి, సగం స్పూను జీలకర్ర కూడా అందులో వేసేసి, ఇప్పుడు మనం చేద్దామంటే కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఇవేంటంటే పచ్చివి కదా, కొంచెం లేట్ అవుతుంది, అయినా కానీ దంచాలి. ఈ విధంగా రుబ్బితే కొంచెం తొందరగానే మెదుగుతాయి. కొద్దిగా రిస్క్ తీసుకుంటే సూపర్ రుచి వస్తుంది. ఓకేనా. ఈ టైప్లో దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది చూడండి, ఈ టైప్లో పొడి ఖచ్చితంగా రావాలి. మరీ మెత్తగా అవసరం లేదు. ఒక్క గడ్డ తెల్లగడ్డని ఈ విధంగా పాయలుగా విడదీసి అందులో వేసి దీన్ని కూడా బాగా దంచేసేయాలి. ఈ టైప్లో మనం ఏంటంటే దంచేటప్పుడు ఒక్కసారి చూడండి, ఆ స్మెల్ వస్తుంది, చూశారు కదా, ఆ స్మెల్లే అన్నట్టు దీనికి అంత రుచి వస్తుంది. ఈ టైప్లో చేయండి. గ్రైండ్కి వేసినా మిక్సీకి వేసినా అంత స్మెల్ రాదు, అంత రుచి రాదు. ఈ టైప్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా రుచి వస్తుంది. చూడండి, ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే తీసి ఒక బౌల్లో వేసేసి దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మరొక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టినాక అందులో ఒక 2 గంటలు నూనె పోసి వేడెక్కనిచ్చి ఇందాక మనం ఊరబెట్టిన రొయ్యల్ని అందులో వేసేద్దాం. ఓకేనా. అది నూనె వేడెక్కిన తర్వాత లైట్గా, మరీ వేడెక్కనివ్వద్దు. ఓకేనా. ఈ టైప్లో మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దంటే కాస్త కలబెట్టుకోవాలి. కలబెడుతూ ఉన్నప్పుడు మనం అది ఏమవుతుందంటే అందులోకించి నీరు అన్నది కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. దానికి భయపడద్దు. నీరు మొత్తం ఇనికి ఈ టైప్లో రొయ్యలు యాగాలి, మంచి కలర్ వస్తాయి అన్నట్టు, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఈ టైప్లో చూడండి, ఈ టైప్లో ఏగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసి ప్లేట్లో వేసేసి మళ్ళీ అదే నూనెలో ఒక 3-4 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి అందులో వేసి 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో పోసి ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయల్ని కట్ చేసి అందులో వేసేద్దాం. ఓకేనా. వేసి కాస్త అలా కలబెడుతూ వీటిని బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసేసి ఇది కూడా అడుగు అంటకుండా, అంటే అడుగు పట్టుకోకుండా బాగా కలబెడుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ఓకేనా. అల్లం కూడా పచ్చివాసన లేకుండా బాగా వేగుద్ది అన్నట్టు. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని దాంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఈ ప్రతి ఒక్క ముక్క కూడా ఈ ఆయిల్లో మరింత వేగే విధంగా మనం కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా బాగా వేగనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ ఆనియన్లో ఉండే రసం రొయ్యల్లోకి వచ్చి ఇంకా రుచి పెరుగుద్ది. వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇది ఎలా చేయాలన్నది, ఎలా చేయాలన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఈ టైప్లో మనం రొయ్యల్ని బాగా వేగనివ్వాలి. ఆయిల్లో వేగిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా 2 స్పూన్లు కారం వేద్దాం. కారం వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసేసి అది కూడా చూసి వేసుకోండి ఎంత అవసరం అన్నది. ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా రుచి అనిపించదు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ
మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఘాటు రాకుండా బాగా వేగనివ్వాలి, మంచి కలర్ వచ్చేదాకా మాడనివ్వకుండా. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని దీంట్లో చల్లేసుకునేసి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకునేసి దీన్ని ఇంకాసేపు అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని మీదకించి చల్లుకొని ఒక్కసారి చూడండి, మనం వేసిన సాల్ట్ ఇవన్నీ సరిపోయాయా, ముక్క ఎలా ఉంది, మనకి ఏ విధంగా కావాలి అని ప్రతి ఒక్కటి ఒక్కసారి చెక్ చేసుకునేసి చూడండి. ఈ టైప్లో చేసిన ప్రతి ఒక్కరి గుడిక సూపర్ టేస్టీతో కడుపు నిండా తినచ్చు. అన్నం పక్కన పెట్టి అచ్చం రొయ్యల్ని తినకపోతే అప్పుడు అంత బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా సరే, గెస్ట్లే కానీ ఫ్రెండ్సే కానీ ఎవరు వచ్చినా సరే మన అతిథులకి ఈ విధంగా చేసి పెట్టండి. మనకి విలువ మరింత పెరగకపోతే అప్పుడు అడగండి, నువ్వు ఎలా చేసావని దీని వివరాలు పూర్తిగా కనుక్కొని మరి వెళ్తారు. దీని రుచి అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేసి తిని కామెంట్ రూపంలో పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఓకేనా?